హలో ఎవ్రీవన్, ఇవాళ మన కథ నీ మనసు నాకు తెలుసు. మైథిలి నందన గారు రచించారు. ఉసే తొందరగా రావే, ట్రైన్ టైం అవుతుంది. అసలే అమ్మా నాన్నలను కష్టపడి ఒప్పించాను ఇక్కడికి రావటానికి. ఇప్పుడు కానీ నువ్వు రాలేదనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు. అరుస్తున్నానా మాట్లాడుతున్నానా అన్న అయోమయంలో పడేసేలా ఉన్న నా మాటలు వింటూ బ్యాగ్లో బట్టలు సర్దుతున్న అంకిత కిసుక్కున నవ్వింది. నేను సీరియస్గా చూసేసరికి నవ్వు ఆపుకోవటానికి ట్రై చేసింది. రూమ్లో విండో దగ్గర నుంచొని ఫోన్లో చాట్ చేస్తున్న శ్వేత సడన్గా నా వైపు తిరిగింది. అప్పుడే రూమ్లోకి వచ్చిన మానస నా మాటలను అస్సలు పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది. సడన్గా డోర్ ఓపెన్ అవ్వడంతో ఇప్పటి వరకు వీళ్లను ఉడుక్కుంటూ చూసిన నేను బాత్రూమ్ నుండి వచ్చిన అమ్మాయి వైపు కోపంగా చూశాను. నేనన్న మాటలు తనని కాదు అన్నట్టుగా వెళ్ళి రెడీ అవుతున్న సౌమ్యని చూస్తే కొట్టాలనిపించింది. నన్ను ఎవరూ పట్టించుకోలేదని కోపం వచ్చి వెళ్ళి బాల్కనీలో నుంచున్నా. నాకు తెలుసు వాళ్ళు నా వెనక వస్తారని. నేను అనుకున్నట్టుగా నా వెనకాలే వచ్చింది సౌమ్య. ఉసే శ్వేత, మనం ఎక్కాల్సిన ట్రైన్ ఎన్ని గంటలకే అని శ్వేతను అడిగింది. దానికి శ్వేత నైట్ 8 గంటలకు అని చెప్పింది. ఇప్పుడు టైం 6 గంటలు అంటే ఇంకా మనకు 2 గంటల టైం ఉంది. మనం నడుచుకుంటూ స్టేషన్కి వెళ్ళినా కూడా ట్రైన్ రావటానికి మనకు బోల్డ్ టైం ఉంటుంది అంది సౌమ్య. అవునే మానస, దాని అమ్మా నాన్నలను ఎవరే ఒప్పించింది అని అడిగింది. అసలు వాళ్ళు ఎందుకలా మాట్లాడుతున్నారో తెలియాలంటే నా గురించి చెప్పాలి. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా. హాయ్ అండి, నా పేరు అనురిమ. మా ఇంట్లో వాళ్ళు, నా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం దగ్గర బంధువులు అను అంటారు. ఒక్క మా నాన్న తప్ప మేము 5గురం బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు. సౌమ్య వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అవ్వటంతో అప్పటి నుంచి అది హాస్టల్లో జాయిన్ అయింది. మా ఇంట్లో ఉండు కానీ రా అంటే వినకుండా హాస్టల్లో జాయిన్ అయిందని దానితో గొడవ పెట్టుకున్నా. 2 రోజులు మాట్లాడలేదు. ఏదో కాకమ్మ కథ చెప్పి నన్ను కన్విన్స్ చేసింది. నాకు మాత్రం అది అమ్మా నాన్నలను వదిలిపెట్టి ఎలా ఉంటుందో అన్న బెంగ ఉండేది. అందుకే కనీసం అప్పుడప్పుడైనా ఇంటికి రావాలని, లేకపోతే మాట్లాడనని కండిషన్ పెట్టాను. ఇక అప్పటి నుండి వస్తూ పోతూ ఉండేది. లంచ్ మాత్రం దాన్ని అస్సలు హాస్టల్ ఫుడ్ తినిచ్చేవాళ్ళం కాదు. మిగిలిన 4గురం ఎక్స్ట్రా ఫుడ్ తెచ్చేవాళ్ళం. అందరం కలిసి షేర్ చేసుకునే వాళ్ళం. ఒకరినొకరం తినిపించుకుంటాము, సరదాగా మాట్లాడుకుంటాం, పోట్లాడుకుంటాము, అల్లరి చేస్తాము. కానీ చదువుని మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. ఏ విషయం అయినా సరే మేము 5గురం మాత్రమే పంచుకునేవాళ్ళం, వేరే వాళ్ళతో కలవము. అందుకే మా బ్యాచ్ను పంచలోహాలు అని పిలుచుకునేవాళ్ళట. మేము అవన్నీ పట్టించుకోలేదు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాము. నెక్స్ట్ ఏంటి అని అడక్కండి, ఇంకా డిసైడ్ అవ్వలేదు. అసలు మ్యాటర్లోకి వద్దాము. ఇప్పుడు మేమున్నది సౌమ్య వాళ్ళ ఇంట్లో. ఎందుకనుకుంటున్నారా? చెప్తాను ఆగండి. వీళ్ళను అరిచి అరిచి గొంతెండిపోయింది. ఆకలి దంచేస్తుంది. ఫస్ట్ ఏమైనా తినాలి. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది. ఎక్కడున్నాను? అసలు మేము సౌమ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామనే కదా మీ డౌటు. సౌమ్య వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన చోటే ఏదో జాతర చేస్తారట. చాలా బాగుంది అని లాస్ట్ ఇయర్ చెప్పింది. నెక్స్ట్ ఇయర్ అందరం కలిసి వెళ్దాం అంది. నేనేం మాట్లాడలేదు, అప్పు చూసుకుందాంలే అని. ఎందుకంటే నేను మా ఇంట్లో 1 and only ఆడపిల్లను. మాది జాయింట్ ఫ్యామిలీ. నాన్న వాళ్ళు 3 అన్నతమ్ములు. నాన్న 2వ వాడు. పెద్దనాన్నకు 2 కొడుకులు, చిన్నాన్నకు 2 కొడుకులు, నాకు 3 అన్నలు, 1 తమ్ముడు. యాక్చువల్గా ఇద్దరం ఒకే రోజు పుట్టాము. నేను కొన్ని గంటల ముందు అంతే. అలా వాడికి నేను అక్కనైపోయాను. పెళ్ళైన చాలా సంవత్సరాలకు నేను పుట్టానంట. అందుకే నాన్నకు నేను చాలా స్పెషల్. చిన్నప్పటి నుండి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే పుట్టిన నెక్స్ట్ క్షణం నుండి నన్ను నాన్న మాత్రమే బంగారం అని పిలుస్తాడు. ఇంకెవరైనా అలా పిలిస్తే ఒప్పుకునేవాడు కాదు. చివరికి అమ్మ పిలిచినా ఒప్పుకునేవాడు కాదట. అప్పటి నుండి నేను నాన్న కూర్చిని, నాన్న బంగారాన్ని అయిపోయాను. నేనెంత అల్లరి చేసినా నాన్నకు ముద్దే. నాన్న గురించి చెప్తూ ఉంటే ఇప్పట్లో ఆపలేను. అసలు మ్యాటర్ చెప్పేస్తా.
సౌమ్య వాళ్ళు ఉన్న ఏరియాలో జాతర బాగా జరుగుతుందని చెప్పాను కదా. 2 వారాల కింద వచ్చింది ఇంటికి నన్ను తనతో తీసుకువెళ్ళటానికి. నేను చాలాసేపు ఒప్పుకోలేదు. 1-2 రోజులైతే పర్వాలేదు, 10 రోజులంట. అమ్మో, నా వల్ల అవుతుందా? అన్ని రోజులు నాన్నను వదిలి ఉండటం నా వల్ల కాదు. నేను రానని చెప్పాను. అది వెళ్ళి నాన్నని అడగటం మొదలుపెట్టింది. దానికి తెలుసు నాన్న ఒప్పుకొని నాన్న వెళ్ళమని చెప్తే నేను కాదన్నని నమ్మకం. ఫైనల్గా ఒప్పించేసింది రాక్షసి. నేను మాత్రం నాన్న మీద అలిగాను. ఇంకేముంది, నన్ను రూమ్లోకి లాక్కొని తీసుకొచ్చింది. నా బట్టలన్నీ అదే సర్దింది. నేను అలిగాను కదా, ఏ బట్టలు బ్యాగ్లో పెట్టిందో కూడా చూడలేదు. నన్ను రెడీ అవ్వమని వాష్రూమ్లోకి తోసింది. కోపంగానే వెళ్ళాను. మూతి తిప్పుకుంటూ రెడీ అవుతున్న నన్ను చూసి నవ్వి మా ఫ్రెండ్స్ అందరినీ మా ఇంటికి రమ్మని కాల్ చేసి రమ్మని చెప్పింది. అందరూ కలిసి నా మీద దాడికి దిగారు. అందరూ ఒకే మాట, ఎందుకు రావు అని. వాళ్ళకు కూడా తెలుసు నేను ఎందుకు రానంటున్నానో. అలిగి బాల్కనీలోకి వెళ్ళా. 4 వెనకాలే వచ్చారు. 1 2 3 అంటూ చక్కెర గింతలు పెట్టడం స్టార్ట్ చేశారు. నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. అమ్మ పిలిచింది తినటానికి రమ్మని. అందరం కిందకు వెళ్ళాము. నాన్న లేడు. ఎక్కడా అని అడిగితే రూమ్లో ఉన్నాడని అమ్మ చెప్పింది. నాకెందుకో తినాలనిపించలేదు. నాన్న దగ్గరికి వెళ్ళాను. ఏదో బిజినెస్ కాల్ మాట్లాడుతూ నన్ను చూసి తర్వాత మాట్లాడతా అని ఫోన్ పెట్టేశారు. నేను అలిగాను కదా, మాట్లాడకూడదని వెళ్ళి బెడ్ మీద కూర్చున్నా బొంగమూతి పెట్టుకొని. నాన్న నా తల మీద చెయ్యి వేసి నా పక్కన కూర్చున్నాడు. నేనేం మాట్లాడలేదు. ముఖం పక్కకు తిప్పుకున్నా. నాన్న నా ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని చెంప మీద చెయ్యి వేశాడు. నేను చెయ్యి తీసేశా. చాలా అలిగానని తెలియాలి కదా. నా గురించి తెలిసిన నాన్న, అమ్మో, నా బంగారానికి బాగా కోపం వచ్చిందే. ఇప్పుడేం చెయ్యాలి? నాతో మాట్లాడదా మరి? బంగారం మాట్లాడకుండా ఈ నాన్న ఉండలేడు కదా మరి అన్నాడు. అందుకే కదా మరి నన్ను టూర్ వెళ్ళటానికి ఒప్పుకున్నావు. మాట్లాడకుండా ఉండలేనని మాటలు చెప్తున్నాడు. అన్నీ అబద్ధాలు అన్నాను ఉక్రోషంగా. చూడు బంగారం, నేను అస్సలు చూడను అని ముఖం తిప్పుకున్నాను. అది కాదు బంగారం, ఒక్కసారి నేను చెప్పేది విను. మా బంగారం కదూ అంటూ బతిమాలడం మొదలుపెట్టాడు నాన్న. ఏం చెప్తావు నాన్న నువ్వు? నాకిష్టం లేదని చెప్పాక కూడా ఎందుకు మాటిచ్చావు అన్నాను. అది కాదురా బంగారం, నిన్ను పంపించటం నాకు మాత్రం ఇష్టమా? కానీ నీ లైఫ్లో కూడా కొన్ని సరదాలుండాలి. మధ్యలో నేను అందుకొని ఇప్పుడు నేను సరదాగా లేనని ఎవరు చెప్పారు అన్నాను. సరదాలు అంటే ఫ్యామిలీ మాత్రమే కాదు బంగారం, ఫ్రెండ్స్ కూడా మన లైఫ్లో ముఖ్యమే. అందులో కాలేజ్ డేస్ మళ్ళీ రావు. ఈ టైంలో మనం చేసే ప్రతి పని మన లైఫ్లో ఒక మెమరబుల్గా ఉండాలి. అందుకే వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేసే అవకాశం వదులుకోవద్దు. తర్వాత నువ్వు అనుకున్న ఆ టైం మళ్ళీ రాదు. సరేలే, ఈ ఒక్కసారి వెళ్తా, మళ్ళీ ఇంకోసారి నన్ను ఫోర్స్ చెయ్యొద్దు. అయినా ఈసారి నువ్వు చెప్పినా నేను వినను. సరే, ఇంకో మాట, నేను ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయాలి, అర్థమైందా అన్నాను బెంగగా. సరే. అవును, మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు అని అడిగాడు నాన్న. తింటున్నారని చెప్పాను. నాన్న నా వైపు చూసి, అలా ఇంటికి వచ్చిన వాళ్ళను వదిలేసి నువ్వు నా దగ్గరికి వచ్చావా? తప్పు కదా అన్నాడు, ఫేస్లో ఎలాంటి భావం లేకుండా. తప్పే అన్నాను. అప్పటికి నా కళ్ళల్లో నీళ్లు కిందకు రావటానికి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే నాన్న నాతో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతారు. అలాంటిది ముఖంలో ఎలాంటి భావం లేదు అంటే కోపం వచ్చిందని అర్థం. అలా అని నా మీద కోపం చూపించలేదు. సో ఫేస్లో నవ్వు లేదంటే నాకు అర్థమైపోతుంది నాన్నకు కోపం వచ్చే పని చేశానని. నాన్నకు కూడా తెలుసు, ఇంకా ఒక్క మాట అన్నా కూడా నేను ఏడ్చేస్తానని. అందుకే వెంటనే కంట్రోల్ అయ్యి నవ్వుతూ నా చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొని వచ్చి నన్ను చెయ్యిలో కూర్చోబెట్టి నాన్నే నాకు తినిపిస్తూ చాలా జాగ్రత్తలు చెప్పాడు. తిన్నాక అందరం హాల్లో కూర్చొని మీటింగ్ పెట్టాము. పెదనాన్న చిన్నాన్నలు మనీ ఇచ్చారు ఖర్చులకు. పెద్దమ్మ చిన్నమ్మలు కూడా. వీళ్ళకు తెలియకుండా అన్నలు, తాతయ్య, నానమ్మ రూమ్కి పిలిచి ముద్దు పెట్టి చేతిలో కొన్ని వేలు పెట్టి ఆశీర్వదించారు.
ఫైనల్గా నాన్న పిలిచి ఒక క్రెడిట్ కార్డ్ చేతిలో పెట్టాడు. అందరం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కూర్చున్నాము. సౌమ్య టికెట్స్ కన్ఫర్మేషన్ మెసేజ్ అందరికీ సెండ్ చేసింది. అప్పుడు నాకు తెలియదు కదా, అక్కడ నా కోసం ఒక రాక్షసుడు నా లైఫ్లోకి రావటానికి నేనే టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నానని. అలా మా ప్రయాణం మొదలైంది. నైట్ మొత్తం ట్రైన్ జర్నీ చాలా చాలా నచ్చింది. నిద్ర వస్తున్నా కూడా పడుకోవాలని అనిపించడం లేదు, అంతగా నచ్చింది నాకు ఈ జర్నీ. నెక్స్ట్ డే మార్నింగ్ అంకుల్, అదే సౌమ్య వాళ్ళ ఫాదర్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. జాతరకు ఇంకా 2 రోజులు టైం ఉండటంతో ఊరు చూడటానికి వెళ్ళాము. చల్లని గాలి మనకు తగులుతుంటే ఎంత హాయిగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నా. లంచ్ బయటే తినేసి అలా తిన్నది అరిగేదాకా తిరిగి ఇంటికి వచ్చి డిన్నర్ చేసి నాన్నతో ఫోన్లో మాట్లాడాను. చాలాసేపు తిరగటంతో అలసిపోయి త్వరగానే నిద్రపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ సౌమ్య వచ్చి లేపే వరకు నేను లేవలేదు. బాగా అలసిపోయాను కదా, అందుకే మత్తుగా ఉండి లేవలేకపోయాను. టైం చూస్తే 8 అయింది. అందరూ ఫ్రెష్ అయ్యారు. నాకు ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళటం అలవాటు. నాన్నతో పాటు వెళ్ళేదాన్ని. సౌమ్యని అడిగాను దగ్గరలో ఏదైనా గుడి ఉందా అని. అందరం కలిసి వెళ్దామనడంతో స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని కిందకి వెళ్ళి కోపంగా సౌమ్య ముందుకెళ్ళి చేతులు కట్టుకొని నుంచున్నా. నేను ఎందుకు కోపంగా ఉన్నానో తెలియక ఏమైందే అని అడిగారు మిగిలిన ముగ్గురు, అంకిత, శ్వేత, మానస. సౌమ్య మాత్రం నవ్వుతూ చూస్తూ ఉంది. అక్కడ సోఫాలో ఉన్న కుషన్ తీసుకొని దాన్ని కొట్టడం స్టార్ట్ చేశాను. అది నా నుండి తప్పించుకొని తిరుగుతూ హాల్ అంతా తిప్పిస్తుంది. ఇంతలో ఆంటీ వచ్చి ఏమైందమ్మా అని అడిగింది. చూడండి ఆంటీ, మీ అమ్మాయి ఏం చేసిందో అని కోపంగా చూశాను సౌమ్య వైపు. అబ్బో, మా అమ్మాయేనా? నీకు ఫ్రెండ్ కాదా ఏంటి అంది ఆంటీ నవ్వుతూ. ఇది నాకు ఫ్రెండ్ కాదా ఆంటీ, రాక్షసి, దెయ్యం, పిశాచి, ఇంకా 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 అన్నాను ఏమనాలో అర్థం కాక. టీపై మీదున్న పేపర్ తీసుకొని సౌమ్య మీదకు విసిరాను. సౌమ్య అది క్యాచ్ పట్టుకొని సోఫాలో కూర్చొని నవ్వుతుంది. అది అలా నవ్వుతుంటే నాకు కోపం ఇంకా పెరుగుతుంది. మానస వచ్చి నా చెయ్యి పట్టుకొని ఏమైంది నీకు అంది. అది నా లగేజ్లో ఏం సర్దిందో తెలుసా అన్నాను. ఎవరైనా లగేజ్ అంటే బట్టలే సర్దుతారు, నీకు స్పెషల్గా గిన్నెలు కంచాలు పెట్టిందా ఏంటి అంది శ్వేత నవ్వుకుంటూ. వాళ్ళు అలా టీస్ చేస్తుంటే చూడండి ఆంటీ అన్నాను గారాబంగా. చూస్తున్నా తల్లి అంది ఆంటీ కూడా. ఆంటీ మీరు కూడానా అని అలిగి సోఫాలో కూర్చున్నాను. ఇంతలో సౌమ్య పైకి వెళ్ళి నా లగేజ్ బ్యాగ్ తెచ్చి ఆంటీ ముందు పెట్టి, చూడమ్మా, దీనికోసం నేను ఇంత మంచి బట్టలు పెడితే ఇది నా మీద ఎలా కోపడుతుందో అంది. ఏంటి మంచి? చూడండి ఆంటీ, చుడీదార్స్ తక్కువ, హాఫ్ శారీస్ ఎక్కువ పెట్టింది అన్నాను. తీసుకొని సౌమ్య మీదకు విసిరాను. వాళ్ళంతా అలా టీస్ చేస్తుంటే చూడండి ఆంటీ అన్నాను గారాబంగా. అందరూ కాసేపు సైలెంట్ అయిపోయారు. ఏమైందని అందరి వైపు మార్చి మార్చి చూశాను. ఈ బట్టల కోసమా నీ కోపమంతా అన్నారు అందరూ ఒక్కసారిగా. అవునని తలూపాను. అందరూ గట్టిగా నవ్వేసి నన్ను రెడీ అవ్వమని పంపారు. ఆంటీ కూడా అదేం పెద్ద విషయం కాదన్నట్టుగా నా చేతికి ఒక హాఫ్ శారీ ఇచ్చి, లేట్ అవుతుంది, గుడికి వెళ్ళాలన్నావు కదా అని రెడీ అయి రమ్మన్నారు. అలాగే అంటూ ఆంటీ ఇచ్చిన హాఫ్ శారీ తీసుకొని 10 నిమిషాల్లో రెడీ అయి వచ్చాను. అందరం కలిసి ఆ ఊర్లో ఉన్న టెంపుల్కి వెళ్ళాము. గుడి రోడ్డుకి కొంచెం లోపలికి ఉండటంతో రోడ్డు మీద వెహికల్ ఆపేసి మేము నడుచుకుంటూ వెళ్ళాము. చాలా పాతకాలం గుడి అనుకుంటా, అద్భుతంగా ఉంది. 1 గంట సేపు అక్కడే ఉండి రిటర్న్ అవుతూ ఉండగా నా కాలిపట్టి ఒకటి మిస్ అయింది. అప్పటికే రోడ్డు మీదకు వచ్చేయడంతో తోడు వస్తా అన్నా అంత దూరం మళ్ళీ లోపలికి మీరంతా ఎందుకు, నేనొక్కదాన్నే వెళ్తాను, మీరెళ్ళి కారులో కూర్చోండి అని చెప్పి గుడివైపుకి నడవటం మొదలుపెట్టాను. ఎలా మిస్ అయిందో, ఎక్కడ పడిపోయిందో, ఎలా వెతకాలి అని నాలో నేనే రకరకాలుగా ఆలోచించుకుంటూ గుడిలో ప్రదక్షిణలు చేసిన వైపు వెళ్ళి చూశాను. కనిపించలేదు. నేను ఎక్కడెక్కడ తిరిగానో ఆ ప్లేసెస్లో అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. ఏడుపొచ్చేసింది. కానీ కన్నీళ్ళు ఆపుకుంటూ వెతకటం మొదలుపెట్టాను.
ఎందుకంటే ఆ పట్టీలు పెద్దన్నయ్య రాఖీ గిఫ్ట్గా ఇచ్చాడు తన ఫస్ట్ శాలరీతో. మళ్ళీ గుడి ముందు వైపుకు వస్తుంటే కొంచెం దూరంలో ఒకతని చేతిలో ఏదో పట్టుకోవటం కనిపించింది. తన వెనకే వెళ్ళాను. కొంచెం దూరం వెళ్ళాక నేను పరుగులాంటి నడకతో తనను క్రాస్ చేసి తన ఎదురుగా నుంచున్నా. పట్టీ మిస్ అయిందన్న టెన్షన్లో నుదుట పట్టిన చెమట అంతసేపు వెతికి అలసిపోయి పరిగెత్తటం వల్ల వచ్చిన ఆయాసంతో తన చేతిని చూపించమని సైగ చేశాను. తను నా పక్క నుండి వెళ్ళిపోవాలని చూశాడు. నేను వదలకుండా అతను ఎటు కదిలితే అటు తనకు అడ్డంగా నిలబడ్డాను. నవ్వుతూ చూస్తున్నాడు నా వైపు. తన ఫ్యాంట్ పాకెట్లో పెట్టుకున్న చేతిని గట్టిగా లాగి చూశాను. తన చేతిలో నా పట్టీ. ఎంత ఆనందమేసిందో. వెంటనే పట్టీ తీసుకొని ఇంకోసారి ఎవరి వస్తువైనా దొంగతనం చేయటానికి ట్రై చేస్తే అంటూ వేలు చూపించి మరీ బెదిరించాను. అవసరమా నాకు అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, జరిగిన దాన్ని మార్చలేను కదా. అతను నా చెయ్యి వెనక్కి మడిచి నన్ను దగ్గరకు లాక్కున్నాడు. నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఇంకో చేత్తో విడిపించుకోవటానికి ట్రై చేస్తూ తన భుజం మీద కొడుతుంటే ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అరుద్దామంటే గొంతు రావట్లేదు. అసలు ఎవడీడు? కొంపతీసి కిడ్నాప్ చేస్తాడా ఏంటి అనుకున్నా. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడుపొచ్చేసింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే నా చేతులు వదిలేసి నా నడుం చుట్టూ చెయ్యి వేసి పైకి తన హైట్కి లిఫ్ట్ చేశాడు. ఇంచుమించుగా నేను భూమికి 1 ఫీటు హైట్లో ఉన్నా. దేవుడా, ఏంటిది? నీ దర్శనం కోసం వస్తే రాక్షసుడి దగ్గర పంపించావేంటి అని మనసులో అనుకున్నా. దించమని తన భుజాలపై కొడుతున్నా. అరే, చీమ కుట్టినట్లు కూడా లేదు ఈ మనిషికి. మనిషి అయితే కదా, రాక్షసుడు కదా, నొప్పి ఉండదు అని మనసులో తిట్టుకుంటూ నన్ను వదలటం లేదని గట్టిగా అరిచా. నా ఫేస్కి దగ్గరగా వచ్చి నా ఫేస్ మీద పడిన వెంట్రుకలను చెవి వెనక్కు తోసి నా చెంప మీద చెయ్యి వేశాడు మెల్లగా. దెబ్బకు నోరు మూసేశా. ఎందుకో తెలీదు, ఒక రకమైన కంగారు మొదలైంది నాలో. గింజుకోవటం ఆపేశా. అప్పుడు గమనించాను చుట్టుపక్కల ఏముందా అని. దాదాపు అడవికి దగ్గరలోకి వచ్చేశాను. టెన్షన్తో చెమట పట్టేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదైతే అదైందని తన భుజంపై గట్టిగా కురికేశా. తన ఫేస్లో నవ్వు మాత్రం పోలేదు. నొప్పిగా అనిపించిందేమో, అంటే చాలా గట్టిగా కొరికాను. తన చెయ్యి కొంచెం వదులు చేశాడు. దొరికిందే ఛాన్స్ అని కిందకు జారి వెనక్కు తిరిగి చూడకుండా పరిగెత్తాను. కార్ దగ్గరకు ఎలా వచ్చానో కూడా తెలియకుండా ఫాస్ట్గా వచ్చేశాను. అందరూ పట్టీ దొరికిందా అని అడగటంతో హా అని చెప్పి వెళ్ళి కారులో కూర్చున్నా. గాబరాగా ఇంకేం క్వశ్చన్స్ వేస్తారో అని భయం వేసి. అనుకున్నట్టుగా శ్వేత నా పక్కనే కూర్చొని ఏమైందే అంది. అమ్మో, ఇది నా మొహం చూసి వెంటనే ఏదో జరిగిందని కనిపెట్టేస్తుంది అనుకొని వీలైనంత వరకు మొహంలో టెన్షన్ కనబడనీయకుండా ఏం కాలేదు అన్నా. అయినా దానికి నమ్మకం కుదరలేదు అనుకుంటా. మళ్ళీ అడిగింది, నిజంగానా అని అనుమానంగా. అబ్బా, పట్టిపోయిందని టెన్షన్ పడ్డా, అంతే, ఇంకేం లేదు అన్నా నవ్వటానికి ట్రై చేస్తూ. అంది. అది నమ్మిందనే అనుకున్నా. ఈ విషయం ఎవరికీ చెప్పాలనుకోలేదు. చెప్పి అందరి ఎంజాయ్మెంట్ స్పాయిల్ చేయటం నాకు ఇష్టం లేక ఏదో కవర్ చేశాను. ఆ రోజంతా మ్యాక్సిమం నవ్వుతూ ఉండటానికి ట్రై చేశాను. నాన్నతో మాట్లాడలేదు. నా వాయిస్ వింటే వెంటనే చెప్పేస్తాడు ఏదో జరిగిందని. అందుకే కాల్ చేయలేదు. ఎంత ట్రై చేసినా నిద్ర రాలేదు. అటు ఇటు దొర్లి ఎప్పటికో పడుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఆంటీ హడావిడిగా అందరినీ లేపింది. ఉత్సవం మొదలైందని, అందరూ వెళ్దామని త్వరగా రెడీ అయి వెళ్ళాము. మేం వెళ్ళేసరికి జాతర ఉత్సవం మొదలైంది. చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ ఆచారాలు పద్ధతులు మనకు భిన్నంగా ఉన్నా కూడా చూడటానికి బాగుంది. అలా ఆ రోజంతా అక్కడే ఉండి ఇంటికి వెళ్ళాము. నేను ఈ విషయాల్లో పడి ఆ రాక్షసుడి గురించి మర్చిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్నతో మాట్లాడాను. నిన్న ఫోన్ ఎందుకు చేయలేదు అని అలిగినట్టుగా అడిగాడు. అలిసిపోయానని ఏదో కవర్ చేసుకున్నా. తర్వాత ఇంట్లో వాళ్ళతో కాసేపు మాట్లాడి నిద్రపోయాను. ముందు రోజు రాత్రి సరిగ్గా నిద్రపోకపోవటంతో వెంటనే నిద్ర పట్టేసింది. టైం ఫ్లైస్ అంటారు కదా, అలా 4 రోజులు గడిచిపోయాయి.
అందరం మూవీకి వెళ్దాం అనుకున్నాము. ఆంటీని రమ్మంటే రాను అంది. ఇక మేము 5గురం వెళ్ళాము. ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది థియేటర్. మూవీ స్టార్ట్ అయింది. మేము వెళ్ళేసరికి ఫాస్ట్గా వెళ్ళి సీట్లలో కూర్చున్నాము. నా ముందు సీట్లో ఒకతను కూర్చున్నాడు. టీవీ టవర్లా ఉన్నాడు అతను. కూర్చుంటేనే నాకు ముందున్న స్క్రీన్ కనిపించట్లేదు. నేను వెళ్ళి ఇంకో సీట్లో కూర్చున్నా. కానీ అప్పుడు నాకు తెలియదుగా నా పక్కనే నా రాక్షసుడు కూర్చున్నాడని. నేనలా కుర్చీలో నుండి లేవగానే శ్వేత, ఎందుకు లేస్తున్నావు అని అడిగింది. నేను ముందున్న వ్యక్తిని చూపించి స్క్రీన్ కనిపించట్లేదని సైగ చేశా. దానికి నవ్వు ఆపుకోలేక పడి పడి నవ్వింది. ముందు సినిమా చూసి నవ్వు అని మూతి తిప్పుకొని స్క్రీన్ వైపు ఫేస్ టర్న్ చేశాను. కాసేపటికి నా చేతికి ఏదో స్పర్శ తగిలేసరికి మూవీలో వస్తున్న కామెడీ సీన్కి నవ్వుతూ పక్కకి తిరిగి చూశాను. అంతే, నవ్వు మాయం. షాక్ కొట్టినట్టు ఫ్రీజ్ అయిపోయాను. చిన్నగా చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. తన ఫేస్లో అదే స్మైల్. నా నుదుటి పట్టిన చెమటను తన చూపుడు వేలితో తుడుస్తూ, ఏంటి భయపడుతున్నావా అన్నాడు. అసలు నాకు నోట్లో నుండి మాట కూడా రావట్లేదు. శ్వేతను పిలుద్దామని పక్కకి తిరిగేలోపు నా చేతిని తీసుకొని తన చెంప మీద పెట్టుకున్నాడు. నా చేతిని లాక్కోవటానికి ట్రై చేశా. గట్టిగా పట్టుకున్నాడు. అరుద్దామని నోరు తెరిచి లోపల అరిస్తే ముద్దు పెట్టేస్తా అన్నాడు. రాక్షసుడు అన్నంత పని చేసేలా ఉన్నాడని మనసులో తిట్టుకున్నా. అందరూ సినిమా చూసి నవ్వుతున్నారు, నేను తప్ప. ఈ ప్రపంచంలో కామెడీ మూవీని హారబుల్గా చూసే మొదటిదాన్ని నేనే అనిపించింది నాకు. ఇంటర్వెల్ టైంలో వదులుతాడేమో అని టైం చూసి జంప్ అవ్వచ్చని సైలెంట్గా ఉన్నా. బ్రేక్ టైం వచ్చింది. అమ్మయ్యా అనుకున్నా. తను నా చెయ్యి వదిలి, నేను నీకోసం ఏదైనా తీసుకొస్తా, ఇక్కడే ఉండు అని ఏదో పెళ్ళానికి చెప్పినట్లు చెప్పి వెళ్ళాడు. నేను నా ఫ్రెండ్స్ వైపు తిరిగి చాలా అనీజీగా ఫేస్ పెట్టి, నాకు కొంచెం హెడేక్గా ఉంది, నేను ఇంటికి వెళ్తానే అన్నాను. సరే అందరం వెళ్దాం అన్నారు. మీరంతా ఎందుకు, మీరు మూవీ కంప్లీట్ చేసి చూసిరండి, నేనొక్కదాన్నే వెళ్తాను అన్నాను. నీకన్నా మూవీ ఏం ఎక్కువ కాదు మాకు అని నాతో పాటు పైకి లేచారు. అరే బాబా, ఎందుకింత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు, నేనొక్కదాన్నే వెళ్ళగలను అన్నా. సౌమ్య నన్ను ఆపి వాళ్ళ నాన్నకు కాల్ చేసి రమ్మని చెప్తా అంది. ఉసేయ్, నేనేం చిన్నపిల్లని కాను. బాయ్ అని వాళ్లకు ఇంకో మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా థియేటర్ బయటకు వచ్చేసి ఆటో కోసం చూశాను. అవసరమా నాకు పెద్ద పుడింగిలా ఒక్కదాన్నే తెలియని ప్లేస్లో బయటికి రావటం? అది అంతగా చెప్తుంటే వినొచ్చుగా. అబ్బే వినను. వినుంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఏం చేస్తాం, ముందు చెప్పాను కదా, జరిగిందాన్ని మార్చలేనని. దూరంగా ఒక ఆటో వస్తూ కనిపించింది. కొంచెం ముందుకు వచ్చి నిల్చోగానే ఒక బైక్ అతను నా నడుం టచ్ చేస్తూ వెళ్ళాడు. చిర్రెత్తుకొచ్చింది. యూ బ్లడీ ఈడియట్ అని గట్టిగా అరిచాను. వాడు బైక్ ఆపి రివర్స్ చేసుకుని నా వైపుకొచ్చాడు. వాడు కిందకు దిగి వల్గర్గా కూశాడు. లాగి ఒక్కటిచ్చాను. వాడు నా జుట్టు పట్టుకున్నాడు గట్టిగా. కళ్ళు మూసేశాను. నొప్పిగా అనిపించి అరిచేలోపు వాడే పెద్దగా అరుస్తూ కింద పడ్డాడు. కళ్ళు తెరిచి చూశాను. నా ఎదురుగా ఎర్రని కళ్ళతో చూపులతో చంపేసేలా ఉన్న నా రాక్షసుడు. పిడికిలి బిగించి ఏ అమ్మాయి వైపైనా తప్పుడు దృష్టితో చూస్తే ఈసారి ప్రాణాలు తీసేస్తా అని బెదిరించాడు. వాడు బైక్ కూడా వదిలేసి పారిపోయాడు. నా వైపు చూసి అడిగేశాడు. నాకు ఒక్క క్షణం భయం వేసినా కోపం భయాన్ని డామినేట్ చేసింది. చేత్తో ఆగు అన్నట్టు సైగ చేసి, నీతులు చెప్పడమే కాదు పాటించాలి. నా దృష్టిలో వాడికి నీకు పెద్ద తేడా లేదు అన్నాను. కాసేపు సైలెంట్ అయిపోయాడు. ఒక ఆటో నా ముందుకు రావటంతో ఎక్కడానికి వెళ్తున్నా నా చెయ్యి పట్టుకొని ఆపి నా కళ్ళల్లోకి చూస్తూ, ఈసారి యాక్సిడెంటల్గా కలిసినా నిన్ను ఎత్తుకెళ్ళిపోతా అని చెప్పి నా చెయ్యి వదిలేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. సో ఇక్కడితో పార్ట్ 1 అయిపోయిందండి. ఇప్పటి వరకు ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే అయింది. అసలైన కథ ముందు ఉంది, చాలా బాగుంటుంది. ఇంత ఇంట్రడక్షన్ లేకపోతే మీకు స్టోరీ క్లియర్గా అర్థం కాదు కదా, ఎలాంటి అమ్మాయి ఎలాంటి అబ్బాయి అని. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అలానే మరిన్ని వీడియోలు ఉన్నాయి, చూసేయండి. స్టే ట్యూన్. బై బై. థ్యాంక్ యూ.